హాయ్ చింటూ బ్రో. రే చింటూ బ్రో, ఎప్పుడు నేను ఈ రోడ్లో తిరుగుతుంటా కదా, నేను ఎప్పుడు వచ్చినా ఏంటి నా మీద అరుస్తూ ఉంటావు? గుర్తుండనా ఏంటి నీకు? ఎప్పుడు వచ్చినా అరుస్తుంటావు ఏంటి? మరి ఆడలా గుర్తున్నాడు? మీ ఇంట్లో డైలీ పాలు ఇచ్చేది నేనేరా? ఏహే కాదే, డైలీ పాలు తీసుకుని వచ్చి ఇచ్చేది నేనే అంటున్నా. కాదండి చింటూ గారు, మీ ముందు మేము బండి మీద వెళ్తుంటే ఎందుకు అంతలా వెంట పడతారు? మా మంచి కోసమా? అట్ట కాదండి. నువ్వు స్పీడ్ గా వెళ్ళటం వల్ల మెల్లి డ్రైవ్ చేసుకుంటూ వచ్చేవాడు కూడా నీ వల్ల రిస్క్ లో పడతాడు. సో నేను చెప్పేది ఏంటంటే డ్రైవ్ స్లో, స్టే సేఫ్. మామ అందరికి నమస్తే. ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. కానీ నేను ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ కోసము వీడియో చేయాలనుకున్నా. మామ ఏం లేదు మామ, రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక చిన్న యాక్సిడెంట్లో చనిపోయాడు. అలా ఎవరికి కావద్దు అనే చిన్న ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది. అరే ఏంద్రా అంటే మామ, మీ చిన్న 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 ఆనందాల కోసం వేరే వాళ్ళ ప్రాణాలు రిస్క్లో పెట్టడం కరెక్ట్ కాదు మామ. మీరు స్లోగా వెళ్ళి పక్కనోడు కూడా సేఫ్గా ఇంటికి వెళ్తే అది ఆనందం మామ. మీరు స్పీడ్గా వెళ్ళడం వల్ల పక్కనోడు రిస్క్లో పడి వాడు కూడా రిస్క్లో పడతాడు. తర్వాత వాడి కుటుంబం రోడ్డు మీద పడుతుంది మామ. అది గుర్తుపెట్టుకొని స్లోగా వెళ్ళండి మామ. అంతేగాని నేనేదో చెప్పాలని కాదు, మీకు చెప్దామని ఒక చిన్న అంటే ఒక మంచి పనిలో నేను కూడా తోడైదామని ఒక చిన్న ఒక నా వంతు ప్రయత్నం చేస్తున్నా. ఏమనుకోకండి మామ, బ్యాడ్ కామెంట్స్ వద్దు. మీకు నచ్చింది అనుకుంటే షేర్ చేయండి మామ, మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్ని కూడా ఎవరైనా స్పీడ్గా వెళ్ళే వాళ్ళు ఉంటే స్లోగా వెళ్ళమని చెప్పండి మామ. మా ఫ్రెండ్ గాడు కూడా అట్లనే స్పీడ్గా వెళ్ళిపోయి ప్రాణాలు కోల్పోయే స్థితికి వెళ్ళి ప్రాణాలు కూడా కోల్పోయాడు. అట్లా మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా ఇట్లా ర్యాష్ డ్రైవర్స్ ఉంటే స్లోగా వెళ్ళండి అని చెప్పండి మామ. వాళ్ళు ప్రాణాలు పోతే మళ్ళీ తిరిగి రావు. కిక్కు కోసం చూసుకోవద్దు మామ. ప్రాణాలు పోతే మళ్ళీ తిరిగి రావు. వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయి. వాళ్ళు నమ్ముకొని చాలామంది ఉన్నారు మామ. అట్లాంటి వాళ్ళని మోసం చేయడం కరెక్ట్ కాదు. అట్లా ఎవరైనా స్పీడ్గా వెళ్ళే వాళ్ళు ఉంటే స్లోగా వెళ్ళమని చెప్పండి మామ. వస్తా మామ, బాయ్. అంతే.